యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరు బాగుండాలి అని ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాము. వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడుతున్నారని ఎంతగానో ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. దేవుని ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టువాడు కాదు. కొన్ని సందర్భాల్లో మనుషులను మనము ఆధారము చేసుకొని ఆశ్రయించి మనకున్న జ్ఞానమును, మనకున్న బలము, ధనము, సంపాద్యం ఆధారం చేసుకొని ఆశ్రయించి అనేక మార్లు నిస్సహాయముగా విడిచిపెట్టబడిన పరిస్థితులు ఎన్నో ఎదుర్కొని ఉంటాం. నా దేవుడైతే ఆయనను ఆశ్రయించు వారిని, నా దేవుని ఆధారము చేసుకున్న వారిని, నీవే ఆశ్రయమని ఆయన తట్టు చూసిన వారిని విడిచిపెట్టువాడు కాదు. ఆయనను ఆశ్రయించు మనుషులు ధన్యులు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని ఆశ్రయించు, ఆయన నిన్ను విడిచిపెట్టడు. నా దేవుని నీవు నమ్ముకో, ఆయన నిన్ను ఘనపరుస్తాడు. నీ నమ్మకాన్ని ఒమ్ము చేసేవాడు కాదు. నిశ్చయముగా నీ నమ్మకాన్ని ఘనపరిచి నీ తలను పైకెత్తి నిన్ను ఘనమైన వ్యక్తిగా చేయగలిగిన దేవుడు. కనుక నరులను ఆశ్రయించి సిగ్గుపడి అవమానపరచబడిన పరిస్థితులు తలంచక, నా దేవుని ఆశ్రయిస్తే ఎంత ఘనత కలుగుతుందో దానిని గ్రహించిన వారమై యెహోవాను ఆశ్రయించి ఆయన చేత బలపరచబడిన వారమై నడిపించబడుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. నిన్ను ఆశ్రయించు వారిని మీరెన్నడూ చేయవిడవలేదు. నిజముగా నీకు మొరపెట్టువానికి నీవు ఉత్తరమిచ్చే దేవుడు. నీ యొద్దకు వచ్చిన వారిని నీవు త్రోసివేయని దేవుడు. నరులను తమకు ఆధారము చేసుకొనక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు అని. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట నరునికి మేలు అని. అవునయ్యా, ఇంత గొప్ప దేవుని కలిగి జీవించే భాగ్యం మాకు దొరికింది. ఎంతగా నిన్ను స్తుతించినా మీకు రుణస్థులమేనయ్యా. ఈ కృపకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే మిమ్మలను ఆశ్రయించి మీరే మా ఆధారము అని బ్రతుకుతున్నారు, నిజముగా మీకు మొరపెడుతున్నారు, అంతరంగములో మీకు స్థానం ఇస్తున్నారు, వారిని మీరు ఘనపరచండి, ఆశీర్వదించండి, హెచ్చించండి. వారి నమ్మకాన్ని ఘనపరిచి గొప్ప చేసి మీ ఘననామానికి మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కృపతోడై ఉండునుగాక, క్షేమము మీకు కలుగునుగాక. నీవు ప్రార్థించి ఎదురు చూస్తున్న కార్యములు నా దేవుడు సఫలపరచునుగాక. ఆమేన్.